ఇక మార్జిన్స్ వచ్చేసి చాలా మంది ఫుడ్ బిజినెస్ లో 30 అంటారు, 40 అంటారు, 50 అంటారు. ఏంటండి అసలు నిజమేనది? ఇప్పుడు సెగ్మెంట్ అండి. ఇప్పుడు మనం ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ స్టార్ట్ చేస్తున్నామా, బార్ స్టార్ట్ చేస్తున్నామా, లేదంటే క్యాజువల్ రెస్టారెంట్ స్టార్ట్ చేస్తున్నామా, టేక్ అవే స్టార్ట్ చేస్తున్నామా, స్ట్రీట్ ఫుడ్ స్టార్ట్ చేస్తున్నామా, మనం ఏ క్లాస్ ఆఫ్ సెగ్మెంట్ మనం ఫోకస్ చేస్తున్నాము, ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మన మార్జిన్ డిసైడ్ చేస్తాయి. ఓకే, మీకు సింపుల్ గా చెప్పాలంటే 100 రూపీస్ సేల్ అయింది అనుకోండి, ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ అంటే హై ఎండ్ రెస్టారెంట్ లో ఫుడ్ కాస్ట్ 25 నుంచి 30% ఉంటుంది. అవును. శాలరీ కాస్ట్ 20% నుంచి 25% ఉంటుంది. రెంటల్ కాస్ట్ 10% ఉంటుంది, జిఎస్టీ 5% ఉంది, మిగిలిన అన్ని ఎక్స్పెన్సెస్ కలుపుకుంటే 5 to 10% ఉంటుంది. దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఇన్ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ సేల్స్ బాగుంటే కనుక 20% మార్జిన్ మిగలదు. అది కూడా ఎప్పుడు ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉంటుంది. ఓవర్ హెడ్స్ మన ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అన్ని క్రాస్ అయిన తర్వాత మనకి సేల్ జరిగితే ఈ మార్జిన్ మిగలొచ్చు. కరెక్ట్. అందరూ ఏమనుకుంటారంటే మన ఫుడ్ కాస్ట్ కి ఒక 30 to 40% అవుతుంది కదా, మిగిలిన 60% మార్జిన్ అనుకుంటారు. అలా కాదండి. అదే మీరు మా సెగ్మెంట్ కి వచ్చారనుకోండి, లో ప్రైసింగ్ సెగ్మెంట్, అదే సత్యబాబు సెగ్మెంట్ కి వస్తే ఇక్కడ మేము బిర్యానీ స్టార్ట్ చేసినప్పుడు 3.5 years బ్యాక్ 220 రూపీస్ కి స్టార్ట్ చేసాం. 220 రూపీస్ చికెన్ బిర్యానీ 220 రూపీస్ స్టార్ట్ చేసాం. మీరు మా బిర్యానీ చూసుకుంటే కనుక వి గివ్ 6 pieces అండి. ఓకే. ఈచ్ పీస్ బిట్వీన్ 30 to 35 grams. ఓకే. సో 200 నుంచి 220 grams ఇస్తాం. ఎగ్జాక్ట్ గా పీస్ ఇవ్వలేడు కాబట్టి 5 grams 220 grams చికెన్ ఇస్తాం, 600 grams రైస్ ఇస్తాం, ఎగ్ ఇస్తాం, దాల్చా ఇస్తాం, రైతా ఇస్తాం. ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఒక పేపర్ ఉంటుంది, దాని మీద కవర్ వేస్తాం, ఇస్త్రాక్ వేస్తాం, దాని మీద రైస్ వేస్తాం, నిమ్మకాయ ఇస్తాం, ప్యాకింగ్ కాస్ట్ ఉంటుంది, కవర్ కాస్ట్ ఉంటుంది. ఇవన్నీ కలుపుకుంటే రఫ్లీ మాకు 60% ఫుడ్ కాస్ట్ వస్తుంది. ఇది ఓన్లీ రా మెటీరియల్ కాస్ట్. దీని తర్వాత శాలరీ కాస్ట్, రెంటల్ కాస్ట్, ఎలక్ట్రిసిటీ, జిఎస్టీ ఇవన్నీ ఉంటాయి. సో 40% 50% అనేది అపోహ అండి. హై ఎండ్ సెగ్మెంట్ లో కూడా 20 నుంచి 25% దాకా మిగలొచ్చు. అది కూడా మంచిగా సేల్స్ చేస్తే అండి. ఇప్పుడు సేల్స్ బ్రేక్ ఈవెన్ పాయింట్ కన్నా తక్కువ ఉంది అనుకోండి, దేర్ ఇంటూ లాసెస్. బ్రేక్ ఈవెన్ పాయింట్ దాకా 30% వరకు ఓన్లీ 10% ఉంటుంది. దానికన్నా ఎక్కువ చేస్తే 20% మిగిలే ఛాన్స్ ఉంటుంది. 40% 50% అనేది అపోహ అండి. Boss Wala. Be the boss.